ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్ణ పేదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లోని అగ్రవర్ణ పేదలకు చంద్రబాబు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అగ్రవర్ణ పేదలు అనేది ఒక పెద్ద సెక్టర్ అండి. దీన్ని ఏదో ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి పొలిటీషియన్ ఎవరని అంటే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ రోజున కూటమిలో లేరు కాబట్టి యాక్చువల్గా 2019 ఎన్నికలకు ముందు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అనౌన్స్ చేయాలి అనేటువంటి ఆలోచన, అలాంటి చర్చ తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా జరిగింది. ఈలోపు కేంద్ర ప్రభుత్వమే ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది 10%. సరే, దాని ఇంప్లిమెంటేషను రాష్ట్రాలు చేయండి అని చెప్పి రాష్ట్రాలు చేస్తున్నారు. అగ్రవర్ణ పేదలు అనేవాళ్ళు ఒక పెద్ద సెక్టర్. ఎస్సీల కన్నా, ఎస్టీల కన్నా, బీసీల కన్నా ఇది పెద్ద సెక్టర్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, అలాగే మతం, రిలీజియన్, క్యాస్ట్ అండ్ రిలీజియన్ కంటే కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ ఈ అగ్రవర్ణ పేదలు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళని ఒక పెద్ద సెక్టర్గా గుర్తించి నరేంద్ర మోడీ గారు 2019లో సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా సక్సెస్ అయ్యారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టి. సో చంద్రబాబు నాయుడు గారు అగ్రవర్ణ పేదల యొక్క బాధలు ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఆయన 40 సంవత్సరాల పైగా రాజకీయ ప్రయాణంలో ఏ ఏ వర్గాలు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఏ వర్గానికి ఎలాంటి సమస్య ఉంది అనేది ఆయనకి తెలుసు. పైగా ఆయన 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సమాజంలో అసలు ఏంటి సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనే దాని మీద సీరియస్గా అధ్యయనం చేశారు. దాంట్లో భాగంగా అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయాలి వాళ్ళకి. ఎందుకంటే అగ్రవర్ణ పేదల పరిస్థితి ఏంటంటే దిగువ మధ్య తరగతి ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఎగువ మధ్య తరగతి ఏమో ఆల్రెడీ వెల్ ఆఫ్, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, కుబేర్లు అవుతున్నారు. వాళ్ళకి అసలు ప్రభుత్వంతో సంబంధం అవసరం లే, ప్రభుత్వంతో అవసరాలే ఉండవు ఎగువ మధ్య తరగతికి. దిగువ మధ్య తరగతి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో అన్ని రకాలుగా రిజర్వేషన్లు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ప్రభుత్వ అండ దండలు ఉన్నాయి. ఈ మధ్యలో ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి మధ్యలో ఉండే దాన్నే అగ్రవర్ణ పేదలు అంటారు. ఈ అగ్రవర్ణ పేదలు అనేవాళ్ళు వీళ్ళకి ప్రభుత్వ అండ దండలు ఉండవు. పోనీ ప్రభుత్వ అండదండ లేకుండా బతుకుదాం అంటే బతకలేనటువంటి పరిస్థితి. ఈ మధ్యలో కొట్టుమిట్టాడుతుంటుంది ఈ సెక్టారు. ఈ కొట్టుమిట్టాడుతున్నటువంటి సెక్టార్ యొక్క బాధల్ని గమనిస్తే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండే బాధలు, ఒకటి విద్య, పిల్లలకి సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వలేని పరిస్థితి. నిరుపేదలు అనుకోండి, వాళ్ళకి ఏ ఎస్టీలో బీసీ హాస్టల్లో చేర్చేస్తారు, వీళ్ళకంటే ఏం లేవు. ఓకే, తర్వాత వైద్యం, పేదలకు బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళి వైద్యం చేయించుకుంటారు. ఏ హాస్పిటల్ అయినా వైద్యం చేస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలంటే వీళ్ళ దగ్గర ఆర్థికంగా స్తోమత ఉండదు. ఇలా వీళ్ళకి అన్ని రకాల బాధలు ఉంటాయి. ఈ అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో పేదలు, అగ్రవర్ణ పేదలు అనేవాళ్ళు ఈ సెక్టార్ని పేదరికంగా గుర్తించట్లా. అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదల్ని వీళ్ళని ప్రభుత్వం గుర్తించట్లా. వీళ్ళని అన్ని రకాలుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొదట భావించి రిజర్వేషన్ కల్పించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా, అలాగే విద్యపరంగా, వైద్యం పరంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి భావించారు. దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు లోతుగా. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించారు. మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ అప్పట్లో ఆలోచించారు. కాకపోతే ఆలోచించారు కానీ దాన్ని ఆచరణలోకి పెట్టలేకపోయారు. ఆయన ఆలోచన చేసింది ఆచరణలో పెట్టలేకపోయింది ఏంది అని అంటే, పేదలకి ఇల్లు కట్టిస్తున్నాం, సెంటు భూమి ఇస్తున్నాం, అలాగే ఎగువ మధ్య తరగతి వాళ్ళు
విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి మధ్యతరగతిలో ఉండేటువంటి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేదు, వాకిళ్ళు ఉండవు, అద్దెళ్లలో ఉండాలి, అద్దెలు కట్టలేని పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. ఆలోచించి ఆయన అగ్రవర్ణ పేదల కోసం ఇల్లు కట్టేయాలి, లేదా ఇల్లు కట్టిపోయినా ప్రభుత్వ పరంగా నామినల్ రేటుకి స్థలాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసి పట్టణాల్లో ప్రధానంగా పట్టణాల్లో ఏం చేశారంటే ఈయన 2 టైర్ పట్టణాల్లో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూముల్ని తీసుకొని వెంచర్స్ చేసి నామినల్ రేటుకి అగ్రవర్ణ పేదలకి ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ పెట్టారు. కానీ అది ఇంప్లిమెంట్ కాల. కొన్ని చోట్ల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వేశారు, వెంచర్స్ వేశారు. మరి కొన్ని చోట్ల భూములు తీసుకొని ఎక్విజేషన్ చేసి ఇవ్వాలి. ఆ ఎక్విజేషన్ చేసేటువంటి క్రమంలో లీడర్లకి ఈ డబ్బులు పంచుకోవడంలో గొడవలు ఏర్పడి అసలు ఇవ్వాల. సో మొత్తం మీద ఏంటంటే అదైతే ఆలోచన చేశారు కానీ అది కార్యాచరణ రూపంలోకి రాలా. ఇప్పుడు దాన్ని మరింత లోతుకు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ అగ్రవర్ణ పేదలకి నామినల్ రేటుకి ఈ ప్రభుత్వ భూముల్ని, లేదంటే ప్రభుత్వ భూములు లేని చోట ప్రైవేట్ భూములైనా తీసుకొని పట్టణ ప్రాంతాల్లో వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. లేదా ప్రభుత్వ పరంగా ఏదన్నా లోన్లు ఫెసిలిటీ కల్పిస్తారు, నెక్స్ట్ స్టెప్ అనేది ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజున ఆయన పట్టణాల వరకే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలి ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకున్నారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో ఈ వెంచర్లు వేయాలి, అగ్రవర్ణ పేదలకు అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వ భూములు తీసుకుని వెంచర్లు వేసి ఆ ఫ్లాట్లని వాళ్ళకి వేలం ద్వారా అమ్మాలి, ఒక నామినల్ రేట్ పెట్టి అమ్మాలి. ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ చేస్తుంది కదా హైదరాబాద్లో, హెచ్ఎండిఏ చేస్తుంది, కాకపోతే వేలంలో ఎక్కువ వెళ్ళిపోతుంది. కానీ అలా కాకుండా నామినల్ రేట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు చాలా చోట్ల భూములు అందుబాటులో లేవు రేట్లు. అందుకని అగ్రవర్ణ పేదలకు అందుబాటులో ఉండేలాగా వెంచర్స్ వేసేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని వెంచర్లు వేసి భూములని నామినల్ రేట్కి అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటివరకైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని యూనిట్గా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరి దాన్ని ఇంకా గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్తారేమో అనేది చూడాలి. ఇప్పుడు ఆ జగనన్న కాలనీలని పెట్టారు, అప్పుడు ఆ జగనన్న కాలనీని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, కానీ అగ్రవర్ణ పేదలని మర్చిపోయారు వాళ్ళు. ఓకే. సో అగ్రవర్ణ పేదలకి అనే పెద్ద సెక్టార్ని గమనిస్తున్నారు. ఇప్పుడు గమనించి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇది ఒక రకంగా వాళ్ళకి బంపర్ ఆఫర్ అనుకోవాలి. ఎందుకంటే ఇల్లు వాకిలు లేని వాళ్ళు అగ్రవర్ణ పేదలు చాలామంది ఉన్నారు. ఆ సెక్టర్ని అసలు పెట్టుకోరు. కారణం ఏంటంటే ఏ చౌదరి ఏ రెడ్డో అంటారు. అదే చౌదరి రెడ్డి అనగానే వీళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా పుష్కలంగా ఉన్నవాళ్ళు అనే భావన ఉంది సమాజంలో. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు చాలామంది ఇవాళ నిరుపేదలు ఉన్నారు అగ్రవర్ణాల్లో. అందుకే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇల్లు వాకిలు కల్పించడంతో పాటు విద్యా వైద్యాన్ని కూడా అందించాలి అనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అనేది ఒక గుడ్ న్యూస్ అగ్రవర్ణ పేదలు. ఓకే సార్, థ్యాంక్ యూ.